హాయ్ హలో నమస్తే శ్రీకాల్ వడకం దిస్ ఇస్ నాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానిలో. సో ఈరోజు 30 డేస్ ఛానల్లో డే 21 అనమాట. డే 21 కాదు, 22 కాదు, 19, 18, 17 కాదు 22 అనమాట. ఈరోజు మన డైలీ వ్లాగ్లో 30 డేస్ ఛాలెంజ్లో మన డే 22 అనమాట ఈరోజు. సో ఇంకా 8 డేస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం అయితే గుడికి అయితే పోదాము. ఈరోజు హనుమాన్ జయంతి కదా. సో గుడికి అయితే పోయినాక మీకైతే చూపిస్తా. అలా ఎక్కువ పబ్లిక్ ఉంటారు తీయను, కానీ కొంచెం లీజ్ చూపిస్తా. రైట్, వచ్చినాక సరే, వచ్చినాక స్కూల్కి పోతుంది సరే, వచ్చినాక చూపిస్తా. ఇలాక అంటే చాలాసేపు అవుతుంది, 1 hour 2 hours అట్లా అవుతుంది పోయి. ఇప్పుడైతే గుడికి పోదాం. రైట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాని బ్లాగ్స్. పైస్. ఇప్పుడైతే నేనైతే ఇన్స్టిట్యూట్కి అయితే పోతున్నాను అనమాట. సో నేనైతే వీడియోస్లో కొంచెం తప్పులు చేస్తున్నాను, ఏంటంటే వాయిస్ వినిపించదేమో అని ఇట్లా పెట్టుకొని చెప్తుంది కదా, అట్లా వీడియో గలీజ్ వస్తుంది నిజంగా. మనం ఎడిట్ చేసేటప్పుడు చూస్తుండే, అందుకని ఎట్లానే సౌండ్ వల్ల మనం ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు అని, ఇక సౌండ్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నాకు చెప్పి ఎట్లానే పెట్టుకో అని అనుకున్నా ఇక. సో లాస్ట్ వ్లాగ్ చాలా లీస్ట్ డ్యూరేషన్ వచ్చే వ్లాగ్ అంటే లాస్ట్ వ్లాగే ఉంది. ఎందుకంటే అప్పుడు నేనేం తీయలేకపోయినా, ఏం చేయలేకపోయినా. నేను ఆల్రెడీ తీసినా అనుకునే సిచ్యువేషన్ తీసినా అనుకున్నా, కానీ నా సిచ్యువేషన్ రికార్డ్సే కాలేదు. అదే అర్థమవుతలే. వెళ్ళేటప్పుడు చేసిన మళ్ళీ వచ్చేటప్పుడు, కానీ అవి రికార్డే కాలేదు. చూద్దాం ఇప్పుడైతే లాస్ట్ బ్లాగ్ లాగా డ్యూరేషన్ అయితే ఎక్కువ ఉంటాయి కదా, చూస్తాను నెక్స్ట్ బ్లాగ్స్ కరెక్ట్ చెక్ చేసుకుంటా. అసలు రికార్డ్ అవుతున్నాయండి బాగా. రైట్, బ్లాగ్ ఎండింగ్ కూడా అనుకోండి మీది పోయి అంటే వాకింగ్ చేసుకుని కొంచెం మిస్ ఉంటాయి. కానీ ఏంటంటే తింటానండి. స్టార్టింగ్ కూడా మార్నింగ్ స్టార్టింగ్లో అసలు మీదికి కనిపిస్తుంటాయి, అది రొటీన్ అయిపోయింది 10-15 బ్లాగ్స్లో. సో ఇట్లా కింద ఇప్పుడు ఇంట్లోకైనా తీసుకుండే అయితే కొంచెం చిల్లరగా సౌండ్ చేస్తుంది, అందుకని అనుకున్నా. ఇప్పుడైతే బస్ స్టాండ్ వరకు వచ్చేసినాం. ఇదే మనం రాత్రి అటు సైడ్ దిగుతాం. ఇప్పుడైతే వెళ్దాం, ఒక బస్సు వచ్చినాక అప్పుడు ఎక్కి వెళ్దాం. సో ఇప్పుడైతే నేను చూసేసరికి అయితే మనం ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి బస్ ఎక్కి చూసేసరికి 120. అందరూ క్లాస్ అయినప్పుడే ఉన్నాడు. నితీష్ ఉన్నాడు, ఇంకా హెడ్ పోయిండు, అభిషేక్ పోయిండు, దాని తర్వాత మనలో నిశాంత్ పోయిండు. అంటే రమ్మ కొడుకు చూద్దాం ఎట్లా ఆడతారు. సౌరవ్ జోషి యాదైనా, సౌరవ్ జోషి గుర్తున్నాడా? ఇక్కడికే స్టార్ట్ చేసి ఉంటే బస్కి ఎన్ని కార్లు అనేప్పటికీ అలా తగ్గుతా కడితే 5-6 కార్స్ ఉన్నాయి ఇప్పుడు కాడ. దట్ ఈస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి గ్యాస్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సక్సెస్ ఉంటుంది. నేను ఇప్పుడు చూడాలి ఇక్కడికి అప్రాక్సిమేట్లీ 20 వీడియోస్ తీసుకుంటాను. నాలుగు దేంట్లో లేదు, ఫస్ట్ సెకండ్ మంచిగా వచ్చినాయి. దాని తర్వాత అన్నీ వాడు ఎక్కువ రాలేదు, 5, 3, 4 మిగతా ఏమైనా వచ్చాయా రాలేదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయదు. ఎంత వస్తాయి అంత 30 అయిపోయింది. రిజల్ట్ తర్వాత ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు 10th కొట్టి వస్తుందంట రిజల్ట్ తర్వాత 30 days 60 days అవుతుందా 90 days అవుతుందా అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 10th ఇదే 30 days ఛాలెంజ్ సక్సెస్. 8 వీడియోస్ ఉంటాయి కదా, ఇది అది కూడా మనకి తెలియదు. రిజల్ట్ తర్వాత మొత్తం డిక్లేర్ అవుతుంది. 30, 60 అవుతుందా 60, 90 అవుతుంది. రిజల్ట్ మీద అయితే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు కూడా కోరుకున్నా మంచిగా రావాలని. నేను కోరుకున్నా మంచిగానే రాసిన నేను, కానీ పేపర్ కరెక్షన్ అనేది ఒకటే రోజు ఎంత ఒకటే
ఫాస్ట్ ఫాస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. అదే కొంచెం చూసి చూడకుండా ఆన్సర్ లేదు అని అయిపోతే దట్ కోర్స్ అదే ఆలోచిస్తున్నాం. చూద్దాం అట్లయితే. బస్ స్టాండ్ కూడా బయట చూస్తున్నారు, వీడియో తీస్తున్నారు. అంతే పక్కన ఏమనుకుంటున్నా అదే కొట్టిస్తున్నాడు. నీకు నువ్వేమనుకుంటున్నావు అదే ఫాలో రైట్. ఇంటికి పోయినాకైతే చూపిస్తా. మరి 3 minutes వీడియో రెడీ అయ్యేటట్టుంది. మళ్ళీ ఇంత చూస్తే ఎక్కువ చూస్తున్నాం మనం అని అనుకుంటారు. సో ఓకే, ఇది న్యాయమా చెప్పండి గైస్ మీరే. ఫోన్ అంటే ఎప్పుడో మ్యాచ్ చూసి 120 ఉన్నప్పుడు చూసిన. బస్ ఎక్కి అక్కడ ఎక్కి మిడిల్ స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు ఇక్కడ దిగితే 160 కొట్టేది. ఎంత 13 అవర్స్లో. న్యాయం ఇది? ఇది ఎక్కడ న్యాయం? సో ఇప్పుడైతే ఇంటికి పోయినాకైతే మీకు చూపిస్తాను అనమాట. న్యాయం కాదు అది. జస్ట్ కిందకి పెట్టి మళ్ళీ లేపేసరికి 40 కుడతారు. ఇప్పుడైతే నేనైతే ఇంటికి పోయినాకైతే మీకు చూపిస్తాను అనమాట. రైట్, I will show you one thing. See this. See. Full stop. Come on. छत्रपति शिवाजी महाराज. సో ఇప్పుడైతే నేను చదువుకుంటాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాని బ్లాగ్స్. సో బాయ్.